హాయ్ అండి, గుడ్ మార్నింగ్. నేను మీ త్రిలోక్నాథ్. ఈరోజు 22 జనవరి. నిఫ్టీ గురించి కొద్దిగా డిస్కషన్ చేద్దామండి. మనం మాట్లాడుకున్నట్టుగా నిఫ్టీ ట్రిపుల్ బాటమ్ బ్రేక్ డౌన్ ఇచ్చింది అండ్ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్. అలాగే ఈరోజు మార్కెట్ ఇక్కడ దాకా రావచ్చు అంటే రావచ్చు, రాకపోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఈరోజు మార్కెట్లో వరల్డ్ మార్కెట్స్ అన్నీ పాజిటివ్లో ఉన్నాయి. కాబట్టి మన మార్కెట్ నిఫ్టీ 50 కనీసం ఈ రేంజ్లో ఉండొచ్చు మార్నింగ్. ఓకే, అండ్ MACD డౌన్, RSI డౌన్, CCI ఓవర్ బాటంలో ఉందండి. ఇక్కడి నుంచి రిట్రేస్ అవ్వడానికి మ్యాక్సిమం ఛాన్సెస్ ఉంటాయి. కానీ మన రెసిస్టెంట్ లెవెల్ అయితే 25,383. దీనిపైన క్లోజింగ్ క్యాండిల్ క్లోజ్ అవ్వాలండి. క్లోజింగ్ బేసిస్ మీదనే మనం అప్ సైడ్ మూమెంట్ ఆలోచించవచ్చు. ఇలా ఏదో ఒక విక్ వెళ్ళి పైకి వెళ్ళి మరి కిందకు వచ్చి క్లోజ్ అయిందంటే అది రెసిస్టెంట్ బ్రేక్ చేసినట్టు కాదు. డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి బ్రేక్అవుట్ కంపల్సరీ. ఈ ట్రిపుల్ బాటమ్ బ్రేక్అవుట్ పైనే క్లోజ్ అవ్వాలి. అంటే ఎలాగంటే ఒక క్యాండిల్ ఇవాళ మనం మాట్లాడుకుందాం. ఇలాగ ఒక క్యాండిల్ ఫామ్ అయ్యి, ఓకే, ఇది ఒక గ్రీన్ క్యాండిల్ అనుకోండి. ఇలాగ క్లోజ్ అయితేనే ఇది జెన్యూన్గా రెసిస్టెంట్ పైన బ్రేక్అవుట్ ఇచ్చినట్టు. ఓకే, ఇలాంటి క్యాండిల్ ఫామ్ అయితేనే మనం బుల్లిష్ సైడ్ ఆలోచించవచ్చు, లేదంటే లేదు. అండ్ అలాగే మాట్లాడుకుంటే ప్రైజ్ వచ్చేసి 200 MA దగ్గర ఉందండి. అంటే 200 MA బెస్ట్ సపోర్ట్. ఓకే, నా ఐడియా ప్రకారం అయితే 200 EMA కిందకి వెళ్ళదు అని అనుకుంటున్నా. ఎందుకంటే ఈరోజు వరల్డ్ మార్కెట్స్ కూడా అన్నీ పాజిటివ్లోనే ఉన్నాయండి. చాలా బేరిష్ సైడ్ ఎవరు ఎక్స్పెక్ట్ చేయొద్దు. ఇక్కడి నుంచి మార్కెట్ మూవ్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. ఓకే, అండ్ ఈరోజు మనం అలాగే ఇంట్రాడే గురించి మాట్లాడుకుంటే 15 మినిట్స్కి వెళ్దామండి. ఇంట్రాడేకి వెళ్తే 15 మినిట్స్లో సపోర్ట్ లెవెల్ అండి, అండ్ దిస్ ఈజ్ రెసిస్టెంట్ లెవెల్. ఏ రెసిస్టెంట్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు మీరు ఈ రేంజ్కి ఒకసారి టార్గెట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లేదంటే 200 EMA 200 EMA టార్గెట్. అలాగే బ్రేక్అవుట్ ఇస్తే, ఈ లెవెల్ బ్రేక్అవుట్ ఇస్తే 25,280. దీన్ని ఎప్పుడైతే బ్రేక్అవుట్ ఇస్తుందో జెన్యూన్గా, అలా కాదండి ఏదో ఒక క్యాండిల్ అలాగ ఇక్కడ ఫామ్ అయిపోయి అలా పైకి వెళ్ళి మరి ఇలా కిందకు వస్తే అలా కాదండి. గ్రీన్ క్యాండిల్ బ్రేక్అవుట్ వచ్చి దాని తర్వాత ఫాలోఅప్ క్యాండిల్ కూడా రావాలి మనకి. ఫాలోఅప్ క్యాండిల్ వస్తేనే అప్పుడు ఈ రేంజ్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు టార్గెట్ గురించి. ఓకే,
అలాగే 15 మినిట్స్లో ఎంఏసిడి కూడా అప్టిక్గానే ఉంది. ఆర్ఎస్ఐ పాజిటివ్, సిసిఐ పాజిటివ్. అలాగే 1 అవర్ టైం ఫ్రేమ్, 1 అవర్ టైం ఫ్రేమ్లో కూడా మీకు ఇక్కడ ఎంఏసిడి అప్ సైడ్ మూమెంట్ అవ్వడానికి ఉంది. కానీ ఆర్ఎస్ఐ 40 కిందనే ఉందండి. ఇంకా ఇది 40లోకి ఒకసారి ఎంట్రీ అయితే ఆర్ఎస్ఐ అప్పుడు మనం కొద్దిగా పాజిటివ్లో ఉంది అనుకోవచ్చండి. ఇక్కడ ఎప్పుడైతే 1 అవర్ టైం ఫ్రేమ్లో ఆర్ఎస్ఐ 40లోకి వెళ్తుందో 15 మినిట్స్లో మీకు ఆర్ఎస్ఐ ఆటోమేటిక్గా 60 అబోవ్కి వచ్చేస్తుందండి. 15 మినిట్స్లో మీరు ఎంట్రీ తీసుకుంటున్నారు కాబట్టి ఎప్పుడైతే ఆర్ఎస్ఐ 60 అబోవ్ అవుతుందో అప్పుడు షార్ప్ మూమెంట్ అనేది మార్కెట్లో చూడొచ్చు. ఓకేనండి. అండ్ ఫస్ట్ 15 మినిట్స్ అయితే అవాయిడ్ చేయండి ట్రేడింగ్. ఎందుకంటే ఈరోజు మార్కెట్ పర్పస్గా ఆలోచిస్తే ఇక్కడే ఓపెన్ అవ్వచ్చు అనుకుంటున్నాను. ఈ రేంజ్లో 280, 280, 290 దగ్గర. ఇక్కడి నుంచి ఫస్ట్ 15 మినిట్ అవాయిడ్ చేయండి ప్లీజ్. ఎందుకంటే మూమెంట్ బాగా ఉండొచ్చు, అది పైకైనా కిందకైనా. అక్కడ ఇరుక్కున్నారంటే బయటికి వెళ్ళాలి. ఓకే, ఎప్పుడైతే 15 మినిట్స్ క్యాండిల్ క్లోజ్ అవుతుందో అండ్ నెక్స్ట్ క్యాండిల్ రానివ్వండి, దాని తర్వాత థర్డ్ క్యాండిల్లో మనం ఎంట్రీ తీసుకోవచ్చు. అప్పుడు మనకి ప్రాఫిట్స్ అనేది కన్ఫర్మ్గా ఉంటాయి. ఓకే, ఫస్ట్ మంచి సెటప్ సెట్ చేసుకోండి, దాని తర్వాతనే ట్రేడ్ చేయండి. ఇదే నా సజెషన్. నో సెటప్ నో ట్రేడ్. మీ దగ్గర సెటప్ ఉంటేనే ట్రేడ్ చేయండి, లేదంటే చేయకండి ప్లీజ్, నష్టపోతారు. ఓకే, థ్యాంక్ యూ అందరికీ.